4 నెలలు, 4 నెలలు అన్నింటి అరాచకం. అధికారం దక్కగానే రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన దాడులు, విధ్వంసాలు నిర్విఘ్నంగా, నిర్లజ్జగా సాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలను వేటాడి వేధిస్తున్నారు. ఆ పార్టీ అభిమానులను గుర్తించి మరి వారికి పెన్షన్లు అందకుండా చూస్తున్నారు. లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? ఇవి చంద్రబాబు పాలనపై గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వినిపిస్తున్న ఆవేదనాభరిత ప్రశ్నలు. 4 నెలలు కూడా కాకముందే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఎన్నెన్నో హామీలిచ్చాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇస్తున్న దానికంటే అధికంగా ఇస్తామని చెబుతూ సంక్షేమ పథకాలను ప్రకటించారు. వైఎస్ జగన్ పాలనలో క్రమం తప్పకుండా అమలైన అమ్మ ఒడి పేరును తల్లికి వందనం అని పేరు మార్చి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుంది అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పథకాన్ని అటక మీదకెక్కించారు. ఎంతో గొప్ప పథకాన్ని నిస్సిగ్గుగా పక్కన పడేశారు. తల్లికి వందనం లేదు, తండ్రికి 99 రూపాయలకే మందు బాటిల్ ఇస్తామంటూ మధ్యాంధ్రప్రదేశ్ ను ఆవిష్కరించేలా లిక్కర్ పాలసీని రూపొందించారు. ప్రజలకు ఉచితంగా విద్య, వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోకుండా సంబంధిత పథకాలను పక్కన పడేసి మందుబాబులను పెంచే పనిలో పడింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం మండిపడుతోంది. ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసే నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని కోరుతూ మహిళలు ధర్నాలు చేస్తున్నారు. మద్యం ద్వారా ప్రజల ఆదాయాన్ని లూటీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ ఘోర వైఫల్యాన్ని పట్టి చూపే వాటిలో ముందు వరుసలో నిలుస్తుంది విజయవాడ వరద బీభత్స సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు. వరదల తీవ్రత ముందే తెలిసినా చంద్రబాబు కరకట్ట కొంపను కాపాడుకోవడానికి ఏకంగా విజయవాడను ముంచేశారు. బుడమేరు వరద బెజవాడ వాసులను ముంచేయడంతో బాబు సర్కార్ ఫెయిల్యూర్పై సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. సుమారు 4 లక్షల మంది 10 రోజుల పాటు వరదలో ఉండిపోయారు. వారికి కనీసం తినడానికి తిండి, తాగడానికి నీటిని కూడా అందించలేకపోయారు. అసలు వరద రాబోతుందన్న విషయాన్ని కూడా ప్రజలకు చెప్పకుండా వారిని నిలువునా మోసం చేశారు. ఉన్న ఫలంగా వరద నీరు ఇళ్లను ముంచెత్తిన తర్వాతైనా స్పందించారా అంటే అదీ లేదు. దీంతో 4 లక్షల మందికి పైగా విజయవాడ ప్రజలు అల్లల్లాడిపోయారు. ఆ దృశ్యాలను, ప్రజల ఆవేదన చూసి దేశవ్యాప్తంగా చంద్రబాబు వైఫల్యంపై చర్చ జరిగింది. 60 మందికి పైగా ప్రజల చావుకు కారణమయ్యాడని, చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతను అన్ని వర్గాల ప్రజలు ఎండగట్టారు. అలాంటి విమర్శల నుండి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ ను ఆశ్రయించిన చంద్రబాబు శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం కోసం కుట్రలు చేశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లేలా మాట్లాడారు. అయితే చంద్రబాబు కుట్రలు ఫలించలేదు. లడ్డూ వివాదం బూమెరాంగ్ అయింది. అన్ని విషయాల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం కుప్పకూరింది. స్కూళ్లు, ఫీజు రియంబర్స్మెంట్, ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అన్నీ పోయాయి. 3 నెలల్లో 1.5 లక్షల పింఛన్లు తగ్గించారు. జన్మభూమి కమిటీలు మరలా వచ్చాయి. చదువులు లేవు. వ్యవసాయానికి పెట్టుబడి సాయం లేదు. ఆర్బీకేలు, ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పోయాయి. ప్రభుత్వానికి పేరు తేవాల్సిన వ్యవసాయం, చదువులు, వైద్యం ఈ 3 రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా తిరోగమనంలో ఉంది. ఇష్టం వచ్చినట్లు దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ లేదు. డోర్ డెలివరీ గాలికెగిరిపోయింది. పరిపాలనలో పారదర్శకత లేదు. చివరికి విజయవాడలో వరద నష్టాన్ని కూడా అంచనా వేయాలని దుస్థితిలో బాబు ప్రభుత్వం ఉండడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నెల దాటినా సరే నష్టపరిహారం రాలేదని, మా పేర్లు ఎందుకు లేవని అంటూ ప్రజలు కలెక్టర్ ఆఫీసు చుట్టుముడుతున్నారు. టీడీపీ నేతలు తమకు నచ్చిన కొందరికే పరిహారం ఇస్తున్నారని వరద బాధితులు ఆవేదన చెందుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, పాలనలోకి రాగానే కాపాడేస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీల మీద హామీలు గుప్పించారు. నాడు కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శిస్తూ కార్మిక సంఘాలు చేసిన ఆందోళనల్లో పాల్గొన్నారు. నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తప్పు వేయడానికి తెగ ప్రయత్నం చేశారు. నష్టపోయామా, లాభపడ్డామా, వివిధ సందర్భాల్లో కొన్ని అనుభవాలు కూడా ఉన్నాయి. భయం లేదు, బాధ లేదు. దాని గురించి నేను మాట్లాడడం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఎంతో మంది త్యాగాలు చేసిన ఫ్యాక్టరీ ఇది. వాళ్ళ ఎంతో మంది ఉద్యమ స్ఫూర్తితో పోరాడినటువంటి ఫలితం ఇది. ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరి చెవుల్లో ఆందోళన హక్కు అనగానే ఇమ్మీడియట్ గుర్తొచ్చేది విశాఖ ఉక్కే. ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పై లేనిపోని ప్రేమలు ఒలకబోసిన చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల్లో లేదని, ప్రైవేటీకరణే శరణ్యమన్నట్టుగా తమ మనుషుల చేత చెప్పిస్తున్నారు. చాలా కాలంగా కార్మికులు ధర్నాలు చేస్తున్నా బాబు సర్కారు పట్టించుకోవడం లేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఆందోళనలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ ఫెయిల్యూర్ ను ప్రజలే ఎండగడుతున్నారు. రోడ్ల మీదకు వచ్చి ఇదేమి ప్రభుత్వం, ఇదేమి పాలన అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో వస్తున్న ఆగ్రహావేశాలను చూసిన టీడీపీ నేతలు, ముఖ్యంగా చంద్రబాబు ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ ఏదో ఒక వివాదం చుట్టూ కథ నడిపించాలని చూస్తున్నారు.